మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అఫీషియల్గా ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అమ్మాయిలు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. సో నేను ఒక జిల్లాకి సంబంధించిన అప్డేట్ అయితే చెప్తున్నాను. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. సోషల్ వర్కర్ జాబ్స్ ఉన్నాయి, అవుట్ రీచ్ వర్కర్ జాబ్స్ ఉన్నాయి. ఏజ్ 25 to 42 ఉంటుంది. అలాంగ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది. సోషల్ వర్కర్ జాబ్స్కి ఏమో 18,536, అవుట్ రీచ్ వర్కర్ జాబ్స్కి 10,592. కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారంటే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, గమనించాలి. నెక్స్ట్ డాక్టర్ పార్ట్ టైమ్ 25 to 42, 9,930 ఇస్తారు మీకు శాలరీ. ఆయా జాబ్స్ 25 to 42, 7,944 కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటారు. వీటికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మనకు మార్చ్ 10th నుంచి మార్చ్ 25th వరకు 5 PM వరకు టైం ఉంది. సో ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి తెలుగులో కూడా మనకు నోటిఫికేషన్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఛాన్స్ ఉంటే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, తెలుగులో ఇచ్చారు. మీకు అప్లై ఫామ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఏం లేదో జస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అటెస్టెడ్ ఫోటో పేస్ట్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు, ఆధార్ నెంబర్ ఏంటి, మీ యొక్క డీటెయిల్స్ నార్మల్గా మీ నేమ్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, జెండర్ ఏంటి, అడ్రస్ డీటెయిల్స్, నార్మల్గా బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతారా, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసేయండి. లాస్ట్లో మీరు సైన్ చేయాలి. ఈ విధంగా సైన్ చేసేసేయండి. డేట్ కూడా మెన్షన్ చేయాలి. చేసేసిన తర్వాత ఇచ్చిన అడ్రస్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, అలాంగ్ విత్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతా. సో నోటిఫికేషన్ కొన్ని జిల్లాలకు అయితే వచ్చింది. ఛాన్స్ ఉంటే యూజ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.